అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 2004 నుంచి 2014 వరకు 2 టెన్యూర్స్లు సక్సెస్ఫుల్గా ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు నేను చనిపోయారు. సో మన్మోహన్ సింగ్ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అందరికీ తెలిసిందే. బట్ ప్రైమ్ మినిస్టర్ కాకముందు పాలిటిక్స్లోకి వచ్చేదానికి ఆయనకి హెల్ప్ అయిన అంశాలు ఏవైనా ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి. సో ఆ ఎడ్యుకేషన్ పరంగా మన్మోహన్ సింగ్ గారు ఎలా ఆయన పొలిటికల్గా ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి రీచ్ అయ్యేదానికి హెల్ప్ అయిందంటే ప్రధానంగా మనం చూసుకుంటే దగ్గరగా ఆయన 1932లో అన్డివైడెడ్ ఇండియా పాకిస్తాన్లోనూ పంజాబ్ ప్రావిన్స్లో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన 1948కి మెట్రికులేషన్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఫినిష్ చేసుకున్నారు. బై 52 ఎకనమిక్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్నారు. బై 54 ఎకనమిక్లో పీజీ కంప్లీట్ చేసుకున్నారు. బై 57 కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్ మీద థీసిస్ ప్రిపేర్ చేసుకున్నారు. బై 62 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డీఫిల్ని ఫినిష్ చేశారు. డీఫిల్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పర్టికులర్లీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి అడ్వైజర్గా పనిచేశారు. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేశారు. దెన్ ఎకనమిక్ ఫీల్డ్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల మన్మోహన్ సింగ్ గారిని లేటర్ ఫేజ్లో ఆర్బీఐ గవర్నర్గా 82 to 85 మధ్యలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. దెన్ ఆర్బీఐ గవర్నర్గా టెన్యూర్ ఫినిష్ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్గా పనిచేశారు. ఇక్కడ వరకు పొలిటికల్గా మొత్తం బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మన్మోహన్ సింగ్ గారు ఆల్ ఆఫ్ ఎ సడన్ 1991లో ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ డిప్లీట్ అయిపోయిన టైంలో జస్ట్ ఫోర్త్ నైట్ ఒక 15 days వరకు ఎక్స్పోర్ట్ కావాల్సిన రిసోర్సెస్ మాత్రం ఇండియా దగ్గర ఉండటం వల్ల సో తప్పనిసరి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారిని ఫోర్స్డ్గా తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ అంటే ఒక హిందూ ఎకనమిక్ గ్రోత్ రేట్గా 3%, 2%, 4% అలా ఉండేది. గ్లోబల్ ఎకానమీకి కంపీట్ అవుతున్నట్టుగా అయితే లేదు. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ గారు ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ కంపీటింగ్ విత్ ద గ్లోబల్ ఎకానమీస్ అండ్ ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ ఓపెన్ టు ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండ్ గ్లోబల్ ఎకానమీస్. సో అక్కడ నుంచి ఇండియన్ ఎకానమీ హ్యాస్ స్టార్టెడ్ ఇంటిగ్రేటింగ్ విత్ ద గ్లోబల్ ఎకానమీ. సో ఆ తర్వాత 96 వరకు ఆయన ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అపోజిషన్లో ఉంటుంది. సో 1991 నుంచి ఆయన 2017-18 వరకు రాజ్యసభను అస్సాం నుంచి రాజ్యసభకు 5 సార్లు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన 2018-19 ఆ మధ్య కాలంలో రాజస్థాన్ నుంచి ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు నిన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు. అయితే 2004లో ప్రధానమంత్రి ఎవరవ్వాలి, యూపీఏకి మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు ఫ్రంట్ రన్లో ఉన్నారు. బట్ సుష్మా స్వరాజ్ గారు ఒక విధవరాలు ప్రధానమంత్రి అయితే నా పసుపుకు తాలిబుట్టు అవన్నీ తెంచేస్తాననేసి ఒక రకమైన అబ్సర్డ్ కామెంట్స్ చేయడంతో సోనియా గాంధీ గారు ఆ పదవి స్వీకరించడం నాకు ఇష్టం లేదు అనేసి మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టారు. సో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి అని అనుకుంటే మనం ప్రధానంగా 123 అగ్రిమెంట్, అదే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ అమెరికా, ఇట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్లో తీసుకురావాల్సి వచ్చింది. అప్పటికి యూపీఏ 1లో లెఫ్ట్ పార్టీస్ అన్నీ యూపీఏకి మద్దతుగా ఉండి ఎప్పుడైతే అమెరికాతో 123 అగ్రిమెంట్కి ఇండియా ముందుకెళ్ళిందో ఆ క్రమంలో లెఫ్ట్ పార్టీస్ అన్నీ తన మద్దతును వెనక్కి తీసుకున్న క్రమంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గి ఆ బిల్ని అయితే 123 అగ్రిమెంట్ని అయితే పాస్ చేయగలిగారు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు ముందు రైతులకు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయగలిగారు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు గవర్నమెంట్లో ఏదైనా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ చట్టాన్ని నల్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో అలాంటి నోబెల్ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కూడా 2009లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడే. ఈ రకంగా చూసుకుంటే ఇంక తర్వాత 2012-13లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కడికి 5 kg ఆఫ్ రైస్ సబ్సిడైజ్డ్ ప్రైస్లో ఇచ్చేది ఏదైతే ఉందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే. మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో చాలామంది పేదలకి ఫ్రీ రైస్ ప్రొవైడ్ చేయగలిగేదానికి హెల్ప్ అయిన స్కీమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఇంకా మనం 2009 ఆ టైంలో 2008 or 2009 ఆ టైంలో ప్రపంచం మొత్తం పర్టికులర్లీ అమెరికన్ ఎకానమీ క్రంబుల్ డౌన్ అయిపోయి
గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన క్రమంలో 2008లో మన్మోహన్ సింగ్ గారు బేసిక్గా ఆయన ఆర్థికవేత్త కావడం వల్ల, ఎకానమిస్ట్ అవ్వడం వల్ల, సో అతనుకుండా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పోజర్ వల్ల ఇండియా గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ట్రాప్లో పడకుండా ఒక సస్టైన్డ్ గ్రోత్ 7-8% మోర్ దెన్ 8% కూడా గ్రో అయిన ఫేజెస్ అయితే 2008 or 9లో చూడగలిగాం. అది బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఎకనమిక్ ఎబిలిటీస్ అని చెప్పొచ్చు, ఆర్ ఎకనమిక్ పాలసీస్ అని చెప్పొచ్చు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో 2007, 2008, 2009 నుంచి 2012 వరకు గ్లోబల్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ వచ్చేసి $120-130 ఉండింది. ఆ టైంలో కూడా ఇండియాలో డీజిల్ పెట్రోల్ ప్రైస్ 50-60 రూపీస్లో ఉండింది. ఈరోజు గ్లోబల్ లెవెల్లో మనకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ $30-40-50-60 మధ్యలో ఉంటా వస్తుంది. యావరేజ్గా ఇన్ బిట్వీన్ $30-60 ఉంటా వస్తుంది. స్టిల్ పెట్రోల్ 100 రూపీస్ దాటిపోయింది, డీజిల్ క్లోజ్ టు 100 రూపీస్ వచ్చింది. అంటే ఒక ఎకానమిస్ట్ దేశాన్ని ప్రధానమంత్రిగా ఉంటే గ్లోబల్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా ఇండియన్ ఎకానమీని ఆ గ్లోబల్ సర్కమ్స్టాన్సెస్ ట్రాప్లో పడకుండా సక్సెస్ఫుల్గా ఎలా నడపగలరు, ఎలా నడపొచ్చు అనే దానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆర్ సింబాలిక్ ఎగ్జాంపుల్గా మనం మన్మోహన్ సింగ్ గారిని చెప్పొచ్చు. వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకే ఒకటి మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఉంది, ఒకే ఒక్కటి ఎడ్యుకేషన్. అప్పటికీ భారతదేశంలో పంజాబీ సిక్ అసలు ప్రధాని అవుతారా ఈ దేశానికి, అయ్యేదానికి ఛాన్సే లేదు. అంతకుముందు ఒకళ్ళిద్దరికి అవకాశం ఇచ్చినా ఎక్కువగా సస్టైన్ కాలేకపోయారు. ఈ క్రమంలో ఒక సిక్ అయ్యుండి మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి 10 సంవత్సరాలుగా అన్ఇంటరప్టెడ్గా బ్యాక్ టు బ్యాక్ 10 years ప్రధానమంత్రిగా చేయగలిగారంటే ఇట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని చెప్పొచ్చు. అంటే ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ సొసైటీస్ ఇంక్లూసివ్నెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న బీజేపీకి అయితే ఇలాంటివి ఏం పట్టవు. బీజేపీ మైనారిటీ లీడర్ని, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మైనారిటీ లీడర్ని క్యాబినెట్లో తీసుకునేదానికే ఇష్టపడరు. వాళ్ళు ప్రధానమంత్రిని చేస్తారంటే ఖచ్చితంగా చేసేదానికైతే సాహసం చేయరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ మన్మోహన్ సింగ్ గారి దగ్గర పొలిటికల్గా పేరెంట్స్ ఎవరు పొలిటికల్గా ఎవరు యాక్టివ్గా లేరు, పొలిటికల్ ఫ్యామిలీ కాదు. మన్మోహన్ సింగ్ గారు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఆయన కాకుండా ఇంకొకళ్ళని ఫ్యామిలీలో పొలిటికల్గా ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళ కూతుర్లు, 3 కూతుర్లు ఉన్నారు. కూతుర్లలో ఒక కూతుర్ని కానీ ఒక అల్లుడిని కానీ ప్రైమ్ పాలిటిక్స్లోకి తీసుకురాకుండా ఆయనతోనే స్టార్ట్ అయిన పాలిటిక్స్ ఆయనతోనే ఎండ్ చేయగలిగారు. అండ్ మన్మోహన్ సింగ్ గారు పొలిటికల్ కెరియర్ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే అది ఆయన బ్యాక్ ఎండ్లో పొలిటికల్గా సపోర్ట్ చేసిన దేశానికి, లేకపోతే ఫ్రంట్ రోల్లో ఉండి ఫినాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ముందుగా పొలిటికల్గా ఉన్న క్రమంలో కూడా ఎక్కడ టిల్ డే నిన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు ఈ తప్పు చేశారు, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఈ అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు పలానా వాళ్ళకు సిఫార్సు చేసి లంచం వచ్చేలా చేశారు అనేది మాత్రం ఆయన కెరియర్ ఎక్కడా కానీ ఆయన రైట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఎకనమిక్ అడ్వైజర్గా ఉన్న దగ్గర నుంచి నిన్నటి వరకు ఎక్కడ కానీ ఒక చిన్నపాటి కరప్షన్ ఎలిగేషన్ లేకుండా మిస్టర్ క్లీన్ ఇమేజ్తోనే ఆయన చనిపోవడం అనేది టు బీ హానెస్ట్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ట్రైట్ పాలిటీషియన్గా. ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత చిన్నపాటి అవినీతి మరక ఉండకుండా అన్ని పార్టీలు, అన్ని వర్గాల వాళ్ళతో మంచి అనిపించుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఈ మధ్యకాలంలో అంటే అది వన్ అండ్ ఓన్లీ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.